సో చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఒక 2-3 నిమిషాలు చెప్పాలి మీరు, ఎందుకంటే ఆయన కేసులకు సంబంధించి సరే కోర్టులు చెప్పాలో లేదంటే విచారణ తర్వాత ఆయన తప్పు చేయలేదని చెప్పాలి, కానీ అధికారులే వాళ్ళే ప్రూవ్ చేసేసుకొని ఇవి తప్పులు ఇవన్నీ ఫేక్ కేసెస్ అని చెప్పేసి కొట్టేస్తూ ఉంటే దాన్ని ఏమనాలి? తపేల ఛానల్కి అయితే బాగుంటుంది సార్, అది వినసొంపుగా ఉంటుంది. కానీ ఈ గౌరవ న్యాయస్థానం పర్వ్యూల్లో ఉన్న దగ్గర సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేకపోవచ్చు వాళ్ళు. బట్ వాళ్ళు గౌరవ న్యాయస్థానంలో సబ్మిట్ చేసిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ డాక్యుమెంట్స్ గత ప్రభుత్వంలోవి వేర్ ఇట్ లీడ్స్ టు రైట్ నో ఈజ్ ఇన్ బెయిల్. బెయిల్ రద్దు అయిపోయింది, కేసు కొట్టేసింది గౌరవ హైకోర్టు కానీ లేదంటే సిఐడి కోర్టులు కానీ ఏదైనా చెప్తే మీరు నేను మాట్లాడాలి. సిఐడి అధికారులు ఫర్దర్ స్టెప్ వేయడానికి ఏం చేయగలుగుతారు మీరండి? నేను ఇప్పుడు సిట్ సిఐడీలు డీజీపీలు అందరూ రిపోర్టింగ్ బాస్ చీఫ్ మినిస్టరే. చీఫ్ మినిస్టర్ కాకుండా ఇది సిబిఐ పర్వ్యూలో ఉంటే ఈ కథలు చెప్పగలిగే ఉంది వాళ్ళకి, ఆ డిస్కషన్స్ ఉండుందినా? నాకు తెలిసినంత వరకు ఒక మాట చెప్తాను, పోలీస్ అధికారులు అత్యున్నత విలువలు ప్రమాణాలు పాటించే వాళ్ళని సిబిఐలోకి తీసుకుంటారు. ఈడీ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో సిబిఐతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? వాటిని పోలీస్ జ్యూరిడిక్షన్లోకి తీసుకుని కస్టడీకి వాటికి తీసుకోవడానికి. ఈడీ కోర్టులో అన్ని ఈడీకి పోలీస్ అథారిటీస్ ఉండవు, అంటే ఈ సిబిఐ ఈడీ ద్వయంతో చేసే పనులు. కానీ ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ కాంపిటెంట్ అథారిటీ కాబట్టి ఆ రోజు ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ఫుల్లీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సక్సెస్ అయింది. సో వర్సెస్ ఇవాళ మీరు దీన్ని ఈడీ కేసులు కానీ స్కిల్ డెవలప్మెంట్లో జిఎస్టీ కౌన్సిల్ కానీ ఇలాంటివన్నీ వీళ్ళు అనుకున్నంత సులువు కాదు. అది ఇక్కడ ఈడీ జప్తు చేసినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11-12 సంవత్సరాలు బట్టి కోర్టుకి వెళ్ళట్లేదు. మళ్ళీ మన మాట చెప్తాం, అవన్నీ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుని కూర్చుని ఉన్నారు. కోర్టుని పిలట్లేదని చెప్పి చీఫ్ మినిస్టర్గా ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నాను, నా కేసు అన్ని కొట్టేశారని. అది ఎంతవరకు సమంజసం? ఇది కూడా అలాగే చూడాలి. జరుగుబాటు అంత సుఖం లేదని చెప్పి చీఫ్ మినిస్టర్ చైర్లో ఉండి సిఐడి అధికారులను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి ఇక్కడికి ఆపేయండి అంటే నాకు తెలిసి ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఇచ్చిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ కన్విన్స్ అయ్యే గౌరవ న్యాయస్థానం ఆయనకి 53 రోజులు జైల్లో పెట్టింది. ఇదే ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ టువర్డ్స్ లెక్కర్ ఎక్స్చెకర్కి 3,500 కోట్లు లాస్ వచ్చిందనే ₹1,00,000 పూచీకత్తు మీద బెయిల్ ఇమ్మంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఐడి అధికారుల పనితీరు. సో నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్లో కానీ ఇన్నర్ రింగ్ రోడ్లో సంబంధించిన అంశాల్లో కానీ ఈ నారాయణకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బెయిల్ అన్నది గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినవి. మీకు అర్థమవుతుందా? సిఐడి అధికారులు మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేయడానికి ఇంకెక్కడితో అయిపోయింది. మన చూడండి సిబిఐ అధికారులు ఏం చెప్పారు గౌరవ న్యాయస్థానానికి, ఇందులో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేయడానికి ఇంకేమీ లేదని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ఏది వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో. దానికి కేసు క్లోజ్ అయిపోయినట్ట కాదు కదా, దానికి సంబంధించి దాని పర్వ్యూ వరకు. అదే విధంగా రెండు కంపేర్ చేయండి. ఇది ఓన్లీ అలవాటు చేసుకోవడానికి తపేలా ఛానల్లో సత్యశీలి డైపడి చంద్రబాబు నాయుడు అని వీళ్ళు చెప్పుకుంటారు, చాలా బాగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. తాత్కాలిక ఉపశమనం 5 సంవత్సరాలకి ఎంతసేపు కేసు రీఓపెన్ చేయడం. నెక్స్ట్ గవర్నమెంట్ అనే అక్కర్లేదు. ఇది ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం 17A బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతుంది ఢిల్లీలో సుప్రీంకోర్టులో. ఈ సంబంధించిన కేసు 17A వర్తించదనే కదా లోద్రా ప్రాణాలకు తెగించి వాదించింది. మళ్ళీ కేసు రీకాల్ చేయడం సుప్రీంకోర్టు పరిధిలో ఎంతసేపు? If in case Supreme Court can do, obviously they can do. న్యాయ వ్యవస్థ సార్ అది, దాన్ని మీరు నేను కదా కాంట్రడిక్ట్ చేసేది. వాళ్ళు ఇవాళ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయలేదు. బెంచ్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ప్రయారిటీలో వస్తాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కూడా మొన్న రీసెంట్గా సిబిఐ కోర్టుకి సంబంధించి జడ్జిని బదిలీ చేసినప్పుడు దాని మీద కూడా వాదనలు వస్తున్నాయి. 3 సార్లు 4 సార్లు ఆయన బదిలీ చేస్తూ వచ్చారు. అసలు ఈ కేసులు ఎప్పుడు తేలుతాయి, సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక చర్చకి కూడా దారితీస్తూ వస్తున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు బ్యాంకులో ఎంప్లాయీస్ని 6 monthsకి ఒకసారి చైల్స్ రొటేషన్ చేస్తారు. క్యాషియర్గా ఉన్నాడు 6 నెలలకు మళ్ళీ ఇంకో క్లర్క్ పోస్ట్కి వెళ్ళాలి. సో ఇవన్నీ సర్వసాధారణ అయినప్పుడు వ్యవస్థల్లో వీళ్ళకి కూర్చుని వీళ్ళకి ఏంటి తెలియదండి. ఫస్ట్ థింగ్ జర్నలిజం చదివి చేస్తే తపేలా ఛానళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది దాని వ్యవస్థ ఇలా ఉంటుందని. దానికి ఇప్పుడు ఒక సిబిఐ కోర్టులో ఉన్న జడ్జి గారికి ఆయనకి ప్రమోషన్ వచ్చి వేరే కోర్టుకి వెళ్తారు, లేకపోతే హైకోర్టు జడ్జి అవుతాడు ఆయన, లేదా సుప్రీంకోర్టు జడ్జి అవుతాడు. ఎవరు కాదంటారు దాన్ని, వీళ్ళు ఎవరు మధ్యలో వాళ్ళు 2 years అంత మాక్సిమం టెన్యూర్ ఉంటుంది ఒక రెస్పెక్టివ్ బెంచ్కి. 2 yearsలో ట్రాన్స్ఫర్ అయితే సో ఇవి జనరల్గా కోర్ట్ పర్వ్యూలో జరిగేటువంటి కొన్ని ఆల్ రెగ్యులర్ ప్రాక్టీసెస్. బట్ ఏంటంటే ఇది వీళ్ళు చెప్పేదేంటి, మళ్ళీ ఒక కొత్త కేసుని స్టార్టింగ్ నుంచి వినాలి కదా జడ్జి గారు వస్తే అనేది. ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ? అలా అయితే ఈ జన్మకి న్యాయస్థానంలో ఎవరికి న్యాయం జరగదు. జడ్జి వెళ్ళిపోయినంత మాత్రం కేసు ఎక్కడితో ముగిసిపోయింది అనుకుంటే అది ఎరుబోగులుతాను సార్. వాళ్ళు ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఏవైతే సబ్మిట్ చేస్తారో అక్కడ ఒక క్లర్క్ కూర్చుని టైప్ చేస్తుంటాడు, తెలుసు కదా బెంచ్ క్లర్క్. ఈయన డిక్టేషన్ ఇస్తుంటాడు ఈ కేసు సంబంధించింది ఏదని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు వచ్చినప్పుడు ఆ కేసు స్టడీ చేస్తాడు ఆయన, ఇది ఎక్కడి దాకా ముందుకెళ్ళింది. ఉదాహరణకి దీంట్లో 50 మందిని ఎంక్వైరీ చేయవలసిన దగ్గర 30 మందిని ఎంక్వైరీ చేసామా లేదా, మిగిలిన 20 మంది ఎంక్వైరీ సంగతి ఏంటి, లేకపోతే 10 మందిని ఎంక్వైరీ చేయాలా అన్న దాని మీద ఫ్రంట్ ఎండింగ్ స్టెప్స్ ఉంటాయి. కానీ గౌరవ జడ్జి గారిది ఈ బుర్ర జ్ఞానం లేని ససో బ్యాచ్ చెప్పినట్టు అలా ఉండదు. జడ్జి ట్రాన్స్ఫర్ అవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
దాని మీరు ఈ కేసుకి అది ప్రభావితం అవుతుంది అన్నది బుర్ర తక్కువ వాదన. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు చూపించే వ్యూ అలాగ అనిపిస్తూ ఉంటుంది. అది దాన్ని మీడియా ట్రయల్ అంటారు. న్యాయస్థానాల్లో అవి జరగవు. ఓకే. ఇప్పుడు ట్రయల్ జరుగుతూ ఉంటుంది సార్. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఒక ట్రయల్ మీద ఒక విషయం మీద 10 అంశాలని క్వశ్చన్ కింద లాగుతారు బయటికి. ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చెప్పిన ఆన్సర్స్కి జడ్జి గారు కన్విన్స్ అయినప్పుడు వీళ్ళు పుట్ ఏ నోట్ ఆన్ ఇట్. ఆ నోటిఫై చేసిన దాన్ని నెక్స్ట్ జడ్జి గారు దాన్ని ఫాలో అయ్యి ఎస్ ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫై అయిన దానికి ఫర్దర్ నేను ఎలా వెళ్ళాలని ఆలోచిస్తాడే తప్ప అది రేరెస్ట్గా ఏదో 1 or 2 కేసెస్లో జరగవచ్చు. ఇంగ్లీష్ రాని బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ ఇంగ్లీష్ రాని బ్యాచ్కి ఏదో ఇలాంటి అవకతవకలకు అలవాటు ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఇలా బుర్ర తక్కువ ఆలోచనలు ఎవరు చేయరు. ఇప్పుడు అలా అవినాష్ రెడ్డి గారిది చూడండి. ఆ జైస్వాల్ రిటైర్ అయ్యే లోపు 25వ తారీఖు లోపు అరెస్ట్ చేద్దాం టార్గెట్ పెట్టుకుని మీడియా పనిచేసింది. కానీ సిబిఐ అలా పనిచేయలే కదా. వ్యవస్థలో ఒక కోతి పని చేయడానికి ఒకడు ఉండొచ్చు, వాడికి ఇంకోటి సహకరించవచ్చు. కానీ మిగిలిన 98 మంది కేసు వెంటనే పట్టొచ్చు, కానీ ప్రూవ్ చేయడం కష్టం కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళ అభియోగం మోపడం చాలా సులువు. అభియోగాలు మోపుకుంటూ శాశ్వతంగా ఇది దొంగ అనుకుని తిరగడం వీళ్ళకి బాగుంటుంది కాలక్షేపానికి. పాపం నిన్న ఆ వైసీపీ వాళ్ళు పాపం జనసేన కార్యకర్త ఎవడో వాళ్ళ ఇంటి గొడవల మధ్య జరిగితే దాన్ని వైసీపీ అని చెప్పేసి వైసీపీకి అటాచ్ చేసి ఒక 2 రోజులు మొత్తం బూమరాంగ్ చేసుకుంటూ వచ్చారు. మీరు జల్సా సినిమా చూసారు సార్? అందులో బ్రహ్మానంద గారు ఉంటాడు. వాడు దొంగతనం చేస్తుంటే రాజేంద్ర ప్రసాద్ చెప్తారు వీడు దొంగ, కానీ దొంగతనం చేసిన 2 నిమిషాల్లో దొరికిపోవడం వీడి వీక్నెస్ అని. అలా ఐటీడీపీ వాళ్ళకి కదా దౌర్భాగ్యం. జులై సినిమా సంథింగ్ జల్సా కాదు. అందులో మీరు ఈ ఐటీడీపీ వాళ్ళు కూడా అంతే. లోకేష్ గారిని చిన్నపిల్లని చేసి ఆ బస్ డ్రైవర్ విషయం ఒకటి చెప్పారు, జ్ఞాపకం ఉంది నీకు? టక్కన దొరికిపోయారు. అలా మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఐటీడీపీ వాళ్ళు చేసి కోతి పనులన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళ పూర్వపరాలు ఆలోచించాలి. రపారపద కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి మీద బురద వేసేద్దాం అనే కాన్సెప్టే తప్ప ఆడ మావాడ మీవాడ అని తేల్చుకోరాళ్ళు. పూర్వపరాలు తెలుసుకోకుండా గుడ్డెచ్చేల్లో పడినట్టు చేసి వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు ఐటీడీపీ వాళ్ళు, ఒకళ్ళు రెండోది ఈ తపేలా ఛానళ్ళు. వీళ్ళకి అసలు ఇహపరాలు తెలియవు, ఉచ్చనీచం తెలియదు. ఓ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ డ్రైవ్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారం గుడ్డెచ్చేల్లో పడినట్టు జంప్ ఇన్ ద వెల్ అంటే జంప్ ఇన్ ద వెల్.